నమ శివాయ. తిరుపతి శ్రీ కపిలతీర్థ ఆలయమునందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం వ్యాఘ్రవాహనం. ఈ వ్యాఘ్రవాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామివారు విశేషంగా స్వామివారు ఊరేగుతారు. సరే, మనకు తెలిసిందే వ్యాఘ్ర చర్మోత్తరీయంచ అనేటువంటి మాట ఒకటి ఉన్నది. వ్యాఘ్ర చర్మాన్ని ఉత్తరీయంగా ధరించారు స్వామి. అటువంటి వ్యాఘ్రవాహనంపై స్వామివారు అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ వ్యాఘ్రవాహనాన్ని దర్శించినటువంటి భక్తులకు సకల కార్య జయం కలుగుతుంది. ఈ వ్యాఘ్రం వీరత్వానికి ప్రతీక కాబట్టి సకల కార్యములందు మనకు కొద్దిగా ధైర్యస్థైర్యాలు కావాలి అంటే ఈ వ్యాఘ్రవాహనాన్ని దర్శించాలి. ఈ వ్యాఘ్రవాహనం దర్శించిన భక్తులందరికీ కూడా ధైర్యస్థైర్యములతో పాటు విజయములు లభిస్తాయి, వీరత్వం వస్తుంది. కాబట్టి మనందరినీ స్వామివారు పరిపూర్ణంగా వ్యాఘ్రవాహనంపై ఆయన వచ్చి మన యొక్క కోరికలను తీరుస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. కైవల్యము కైవసము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కైలాసపతిని చూడ కలుగును పరవశము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కైలాసపతిని చూడ కలుగును పరవశము ఈశ్వరుడు మెట్లకు ఇరువైపుల మెరయు వైష్ణవాలయములు భాసిలు ఆళ్వారు గుడి పశ్చిమ దిగ్భాగములో భాసిలు ఆళ్వారు గుడి పశ్చిమ దిగ్భాగములో సిద్ధి పొందే కపిల మహర్షి శివైక్య యోగములో సిద్ధి పొందే కపిల మహర్షి శివైక్య యోగములో కైవల్యము కైవసము నీలకంఠరునికిదే నిత్య నివాసము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. పరమాత్మ నందీశ్వరుడు పరమాత్మకు ఏ విధంగా వాహనంగా ఉన్నాడో
గమనించినట్లయితే ఆ వేగం ఎలాంటిది? నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. అలాంటి నందీశ్వర దర్శనం మనకు కలిగినది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్కగా కపిలేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా మనం నేడు స్వామివారి యొక్క సేవలో ఉన్నాం. అదిగో సహజ శిలాకృతిలో ఉన్నటువంటి గరుత్మంతుని యొక్క ఆకారాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. 7 కొండలలో ఈ యొక్క అనంతమైనటువంటి గుణాలకు అవతారాలకు నెలవైనటువంటి రహస్యం అంతా ఆకారంలోనే కనిపించేటట్లుగా ఈ తిరుమల కొండ 7 కొండలు కూడా ఉన్నాయని మనకి ఈ విధంగా గోచరిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కనుక స్వామివారు శ్రీ కపిలేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు మనం దర్శిస్తూ ఉన్నాం. వ్యాఘ్రవాహనము, అదేవిధంగా వ్యాఘ్రవాహనారూఢుడైనటువంటి పరమాత్మకు పట్టపురాణి అయినటువంటి అమ్మవారు ఇరువురు కూడా చక్కగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. నేడు కపిలేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్కగా లయవాయిద్యాలు, విన్యాసభరితమైనటువంటి కోలాటాలు, అంతే స్థాయిలో నాదస్వర డోలు లాంటి వైవిధ్యభరితమైనటువంటి మంగళ వాయిద్యాలు, అలా సుస్వరమైనటువంటి నాద శబ్దంతో లయ వాయిద్యాలతో చక్కగా స్వామివారు నడిచి వస్తూ ఉన్నారు. అదిగో స్వామివారి యొక్క వైభవం అంతా కూడా కదిలి వస్తూ ఉన్నది, చూశారా? చక్కనైనటువంటి స్వామి, చల్లనైనటువంటి స్వామి కపిలేశ్వర స్వామిగా గోచరిస్తూ అమ్మవారితో పాటుగా ఈ యొక్క సుదినాన్ని అదిగో దర్శిస్తూ ఉన్నాం. చక్కగా నందీశ్వరులు ఎంతటి దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయో చూశారా? స్వామివారి యొక్క సేవలో వేచి ఉన్నటువంటి నందివాహనాలు రెండూ కూడా ఎంతో హుందాగా కనిపించేటట్లుగా స్వామివారికి మేమున్నాము, ఎక్కడికైనా సరే ఏ సేవకైనా సరే అనేటందుకు సిద్ధంగా ఉండేటటువంటి నందీశ్వర స్వరూపాలు. వెనకాల అమ్మవారి యొక్క స్వరూపం, లక్ష్మీ స్వరూపమైనటువంటి గజవాహనాలన్నీ కూడా అదిగో వ్యాఘ్రవాహనారూఢుడైనటువంటి పరమాత్మను మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా ఎంతో వైచిత్ర్యంగా వైవిధ్యంగా గోచరిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క వ్యాఘ్ర వాహనం చూడ చక్కగా స్వామివారికి సేవ చేసుకునేటటువంటి అదృష్టాన్ని పొందినటువంటి వాహనంగా మనం గమనిస్తూ ఉన్నాం. స్వామివారు, అమ్మవారు, కామాక్షి అమ్మవారు రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను, పూల గుత్తులను ధరించినటువంటి ఆ స్వరూపం ఎంత చక్కగా ఉన్నదో చూశారా? అమ్మవారు, అయ్యవారు ఇరువురు కూడా చక్కగా వేంచేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఆదిదేవుడైనటువంటి మహాదేవుడు శివ అనేటటువంటి స్వరూపాన్ని, శబ్దాన్ని ఎందుకు మనమందరం కూడా ఉచ్చరించాలి అంటే, శివ అంటే సకల శుభాలకు నెలవైనటువంటి వాడు పరమాత్మ. అదిగో సకల శుభాలకు నెలవు అంటేనే లక్ష్మీ స్వరూపమైనటువంటి గజముఖము మనకు గోచరిస్తూ ఉన్నది. చక్కగా నామాలు తీర్చిదిద్ది సూక్ష్మ దృష్టితో కలిగినటువంటి గజరాజుల యొక్క ముఖార విందాలను మనం గమనించినంత మాత్రం చేతనే జ్ఞాన స్వరూపమైనటువంటి గజరాజుల యొక్క ఆ దివ్యత్వం మనకు కూడా వంటబడుతుంది. అమ్మవారు చక్కగా అలంకరించుకొని కనకాంబరాలు, మల్లెపువ్వులు వంటి దివ్యమైనటువంటి మాలలను ధరించి చక్కగా మనకు దర్శనమిస్తున్నారు. స్వామివారు ధనుస్సును చేతబట్టి దివ్యమైనటువంటి అలంకరణతో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. స్వామివారికి కూడా మరి ఈ దర్శనాలు, ఈ యొక్క దివ్యమైనటువంటి ఆయుధాలు అవసరమా అని అంటే, స్వామివారికి ఆయుధాలు అవసరం లేదు. సంకల్పమాత్రం చేతనే సృష్టి చేసినటువంటి పరమాత్మకు ఒక ఆయుధం అంటూ అవసరమా? సంకల్పమాత్రం చేతనే ఆ యొక్క అపసవ్య దిశలో ఉన్నటువంటి వ్యతిరేకిని సంహరించగల శక్తి సామర్థ్యాలు పరమాత్మకు గలవు. కాకపోతే ఇక్కడ ఒక ఘర్షణ అనేటటువంటిది ప్రపంచానికి చూపించాలి కదా. ఆ ఘర్షణ ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నదో మామూలు
ప్రజానీకానికి అర్థం కావాలి కదా. అందులకై స్వామివారు ఈ యొక్క దివ్యమైనటువంటి ధనుర్బాణములను ధరించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎంత చక్కగా అలంకరించారో, ఎంత చక్కగా అలంకరింపజేశారో చూశారా. స్వామివారి యొక్క కిరీటమునందు సర్పరాజమును ఎంత చక్కగా తీర్చిదిద్దారో చూశారా. చక్కగా వ్యాఘ్రవాహనారూఢురాలైనటువంటి కామాక్షి సహిత శ్రీ కపిలేశ్వర స్వామిని మనం దర్శిస్తూ ఉన్నాం. బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రిని ఆ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్కగా సనాతన ధర్మం ఈ విధంగా వెలుగొందుతూ ఉన్నది అని నిరూపణ చేయడానికి ఇదిగో ప్రపంచమంతా కూడా వీక్షించేటట్లుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ఎంతగా సహకరిస్తూ ఉన్నదో చూశారా, గమనించారా. కాబట్టి మనం తిరుపతి నగరానికే విచ్చేసి, కపిలేశ్వర తీర్థానికే విచ్చేసి స్వామివారిని దర్శించలేమే అని అనుకునేవారందరికీ కూడా ప్రపంచంలో ఉన్న ఎవరికైనా సరే ఈ భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షించేటటువంటి అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కలిగించారు. కాబట్టి మనం ఉన్న చోటే ఉండి మన ఇంట్లోనే మనం స్వామివారిని దర్శించేటట్లుగా ఈ సదవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ శబ్దాలన్నీ కూడా అంటే నిశ్శబ్దం నుంచే వచ్చాయి. కాబట్టి నిశ్శబ్దం నుంచి వచ్చినటువంటి శబ్దాలన్నీ మళ్ళీ నిశ్శబ్దంలోకే లీనమైపోతూ ఉన్నాయి. అదేవిధంగా అనేకత్వం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏమీ లేని తనం నుంచే వచ్చినది. ఏమీ లేని తనం ఉన్న అన్నిటికీ ఆధారమై ఉన్నది. ఏమీ లేని తనం ఎంత గొప్పదో కదా. కాబట్టి మనస్సులో అనేక అలజడులు ఉంటాయి మనందరికీ కూడా. అనేక అలజడులను తప్పించేటటువంటి ఒక వైనం ఏదైనా ఉంది అంటే అది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామస్మరణ. కాబట్టి ఏమీ లేని తనం ఉన్న అన్నింటికీ ఆధారమవుతూ ఉన్నది. ఆ ఏమీ లేని తనం ఎంత గొప్పదో కదా. కాబట్టి ఏమీ లేని తనాన్ని దృష్టిలో ఉంచుకొని చివరికి మన స్థితి ఇదే, చివరికి మనం ఉండే స్థాయి ఇదే, చివరికి మనం లీనం కావాల్సినటువంటి స్థాయి ఇదే అని మనం ఎరుకతో జాగరూకతతో మెలిగినట్లయితే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహమంతా కూడా మనలో లీనమైపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి స్వరూపాన్ని మనం దేదీప్యమానంగా వెలిగేటటువంటి తో పోల్చుకుంటూ ఆ ప్రభలో మనందరం కూడా నివసించేటట్లుగా ఆ ప్రభయే ప్రాభాతమంగళ స్వరూపంగా మనం ఎదురు చూసినట్టి పరమాత్మను దర్శించాలి. చూశారా, సామజ వర గమనాన్ని అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఆ గమనమే ఒక అద్భుతం. హర హర మహాదేవ శంభో శంకర. ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిజేరితి. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిజేరితి. కనిపించెను ధ్యానమున కైలాసలోకము, కైలాస శైలమున కల్పవృక్షము. కనిపించెను ధ్యానమున కైలాసలోకము, కైలాస శైలమున కల్పవృక్షము. కల్పవృక్షమూలమున కనకపు సింహాసనము, సింహాసనమందు
మహాదేవ రూపము. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిజేరితి. గౌరీ సతి అంకమందు కార్తికేయుడు, విభుని ఒడిమి ఆసీనుడు విఘ్ననాథుడు. గౌరీ సతి అంకమందు కార్తికేయుడు, విభుని ఒడిమి ఆసీనుడు విఘ్ననాథుడు. పలు విధముల కీర్తిల్చెను పరవశమున సురముని గణము, అపురూపము హరుని కొలువు అద్భుతమానదము. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిజేరితి. పటికపు సిరి ఛాయల మేను, పచ్చని పులితోలు అలువ, నెలవంకను జలరాణిని నిలిపిన పెను జటలతల. పటికపు సిరి ఛాయల మేను, పచ్చని పులితోలు అలువ, నెలవంకను జలరాణిని నిలిపిన పెను జటలతల. మూడు కనులు మొలక నవ్వు ముచ్చటైన మోము, నాగాలంకారములు నానాలావణ్యములు. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిజేరితి. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిజేరితి. హర హర మహాదేవ శంభో శంకర. డక్కాం మృగం వరదమగ్నిశిఖాం దరంతం, భక్తార్తిభంజన చనం సకలార్ధదంతం, దుష్టస్య ఖండన విధౌ పటరుద్రమూర్తిం, మూర్తిత్రయాత్మకపిలేశ మహం ప్రపద్యే. భక్తుల హృదయ సింహాసనంపై అధివసించేటటువంటి కపిలేశ్వర స్వామి వ్యాఘ్రవాహనంపై ఊరేగుతూ ఉన్నాడు. వ్యాఘ్రవాహనము అంటే వ్యాఘ్ర చర్మాంబరధారి, అంటే పులివాహనంపై విహరిస్తూ ఉన్నటువంటి వాడు భక్తలోకంలోని అజ్ఞాన తమస్సులను తొలగించుతున్నాడు. రావణుడు జడుడు, నంది పశువు, చంద్రుడు కలంకుడు, వాసుకి వక్రగమనుడు. కానీ భక్తి చేత శివ ప్రియత్వాన్ని పొందారు. భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం జీవునికి వేదిక అవుతుందో అతని క్రూర పాప కర్మలు మదమోహ మాత్సర్యాదులు సంహరించబడతాయి. శివునికి భక్తితో
బిల్వదళం సమర్పిస్తే చాలు శివపద ప్రాప్తి లభిస్తూ ఉన్నది. మాఘమాసంలో ఈ మహోత్సవాలు విశేష ఫలదాయకమని శివధర్మం తెలుపుతూ ఉన్నది. అందులో శివభక్తిని మరింతగా పెంపొందించేది బిల్వ పూజ. ఇలాంటి బిల్వ పూజ స్వామివారు చెప్తూ ఉన్నారు కదా, పత్రం పుష్పం ఫలం తోయం, ఏ ఒక్కటైనా నేను సరే భక్తితో నాకు సమర్పించినచో వాటిని నేను ప్రీతితో సమర్పిస్తూ ఉన్నటువంటి ఆ భావనను స్వీకరిస్తూ ఉన్నాను ప్రీతితోనే అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మకు భక్తి అనేటువంటిది విశేషం. ఆ భక్తితో ఏ వస్తువునిస్తూ ఉన్నాం, ఆ భక్తితో పరమాత్మను ఏ విధంగా సేవిస్తూ ఉన్నాం, పరమాత్మను ఏ విధంగా మన వైపుకు రాణించేలా, పరమాత్మ అనుగ్రహం మన వైపుకు నడిచేలా ఏ విధంగా మనం గమనిస్తూ ఉన్నామనేదే వాహన సేవలో ఉన్నటువంటి ఆంతర్యం. కాబట్టి ఆ విధమైనటువంటి భక్తి ఏ విధంగా ఉన్నది? ఒకరు నాదస్వరం ఉదిస్తారు, ఒకరు డోలుతో సమర్పించుకుంటారు, ఇంకొకరు నాట్యంతో మైమరిపించేలా స్వామివారికి అలంకరణభూరితమైనటువంటి నాట్యాన్ని సమర్పిస్తారు. కొంతమంది శంఖం ఊది నా భక్తి ఇదని పరవశిస్తూ స్వామివారి ఎదుట నిలబడతారు. ఇంకొంతమంది నిశ్చేష్టులై తన్మయత్వంతో పరకాయ ప్రవేశం చేశామా అన్నట్లుగా కొంతమంది భక్తులు అలా నిల్చుంటారు. అలా ఏ ఒక్కరి పాత్ర తక్కువ కాదు, అందరూ సమమే. పరమాత్మ దృష్టిలో పరమాత్మ వైఖరి ఏ విధంగా ఉంటుంది? అందరినీ సమన్వయపరుస్తూ సమంగా చూసేటటువంటి వైఖరి అది. కాబట్టి అలాంటి పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. సర్వకామప్రదం బిల్వం దారిద్ర్యస్య విమోచనం బిల్వపత్రాత్ పరం నాస్తి యేన తుష్యతి శంకరః. బిల్వపత్ర పూజకు ప్రియుడైనటువంటి శంకరుని బిల్వదళాలతో సేవించడం వల్ల అశ్వమేధయాగ ఫలం లభిస్తుందని, కోరికలను తీరుస్తుందని శివధర్మ రహస్యఖండం తెలియజేస్తూ ఉన్నది. ఆది భిక్షువైనటువంటి శివదేవుని ప్రసాదమే అఖండ విభూతి. విభూతి అంటే ఐశ్వర్యం. ఈ విశ్వమంతా ఐశ్వర్యమయం. ఏది పోషకమో, ఏది శక్తికి కారణమో అదే ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్య ప్రదాత కదా పరమాత్మ శివుడు. సూర్యునికి తేజస్సు, అగ్నికి దాహకత్వం, చంద్రునికి ఆహ్లాదకత్వం, వసుంధరకు రత్న సస్యాదులు, నదీ నదాలు, అర్ణవాలు అన్నీ ఈశ్వరుని విభూతులే. ఇలా విశ్వవ్యాప్తమైనటువంటి ఐశ్వర్య కాంతులతో తిరుచిపై విహరిస్తున్న కపిలేశ్వర స్వామి భక్తులకు సుఖాన్ని, సౌభాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి పరమాత్మ వ్యాఘ్ర వాహనారూఢుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. వ్యాఘ్రము అనగా వ్యాఘ్ర చర్మాంబరధారి. అలాంటి పరమాత్మ స్వరూపం మనకు ఇప్పుడు దేదీప్యమానంగా సూర్యప్రభ వాహనం, సూర్యప్రభ ప్రసరింపజేసేటట్లుగా సూర్యప్రభ వెంట నడుస్తూ ఉన్నటువంటి ఈ ప్రాభాతమంగళ సమయంలో, సుప్రభాత సమయంలో, చక్కగా లేలేత కిరణాలు భూమికి చేరుకునే సమయంలో స్వామివారు మనకు దగద్ధగాయమానంగా దర్శనమిచ్చేటటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదిగో దివ్యత్వాన్ని ప్రకాశింపజేసేటటువంటి పరమాత్మ ఎన్ని రకాలుగానో వస్తూ ఉంటాడు. ఆ కదులుతూ ఉన్నటువంటి చట్రాన్ని మనం గమనించినట్లయితే ఎంతో అలంకరణభూరితంగా ఉండేటటువంటి ఆ వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు విన్యాసభరితమైనటువంటి, వివేక లావణ్య శృంగారభరితమైనటువంటి పరమాత్మగా కూడా మనకు గోచరిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మహాశివుడు శ్మశానంలో విభూతి బూడిద రాసుకుంటూ ఉంటాడు కదా, చర్మం ధరించి ఉంటాడు కదా, మెడ నిండా పాములు ఉంటాయి కదా. అలాంటి వాడు నేడు ఇంత అలంకరణతో మన ముందుకు వస్తూ ఉన్నాడేంటి అంటే, పక్కన అమ్మవారు ఉన్నారు కదా, కామాక్షి అమ్మవారు ఉన్నారు కదా, ప్రకృతి స్వరూపం ఉన్నది కదా. కాబట్టి ప్రకృతి స్వరూపానికి తగినట్లుగా ఉండాలి కదా. కాబట్టి అర్ధనారీశ్వర తత్వం అంతా కూడా ఇక్కడ మనకు గోచరిస్తూ ఉన్నది. కనుకనే చక్కనైనటువంటి స్వామివారు ఎంతో దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటట్లుగా పులి చర్మాన్ని ధరించినటువంటి వాడు, ఏనుగు చర్మాన్ని ధరించినటువంటి వాడు,
అనేక విభూతులన్నిటినీ కూడా ధరించినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి తన గమనం ఎలాంటిది అంటే ఎంతో విన్యాసభరితమైనటువంటి ధార్మిక గమనం కదా, సత్యగమనం కదా. దాన్ని మనం ఆస్వాదించాలి, అనుభూతి చెందాలి, ఆ లీలను అనుసంధానం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. తరువాత భక్తిపరునిగా భక్తవత్సలుడైనటువంటి భాగవతోత్తముడైనటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం పూనాలంటే ఆ పూనికతో పాటుగా ఆచరణ విధులెన్నిటినో మనం సాగనివ్వాలి. కాబట్టి ఆలోచించిన దాన్ని అన్వయించుకుంటూ, అన్వయించిన దాన్ని అనుసంధానం చేసుకుంటూ, అనుసంధానం చేసిన దాన్ని అవపోసన పట్టిన దాన్ని ఆచరించాలి. కాబట్టి ఆచరించడానికి, వినడానికి మధ్యలో ఇన్ని తతంగాలుంటాయి. కాబట్టి ఈ భవసాగరాన్ని దాటడానికి వీలుగా శివ అనేటటువంటి నామం ఎంతలా ఉపయోగపడుతుందో స్వామివారు కళ్యాణం చేసుకున్న తర్వాత, స్వామి శివ కుటుంబం అంటేనే సామాన్యమా? లోకంలో ఉండేటటువంటి అన్ని దేవతామూర్తులకు కూడా శివ కుటుంబం ఎంతో ఒక గొప్ప స్థాయిలో ఉంటుంది. సంపూర్ణ శివ కుటుంబం అని ఒక్కసారి మనం వీక్షించినట్లయితే అప్పుడప్పుడు మనం చిన్న చిన్న చిత్రాల్లో చూస్తూ ఉంటాం. శివ కుటుంబము అంటే స్వామివారు మహాశివుడు ఇంటి పెద్దగా అలా కూర్చొని ఉంటాడు మంచి ఆసనంలో. పక్కన పరమాత్మకు పట్టపురాణి అయినటువంటి పార్వతీ అమ్మవారు కూర్చొని ఉంటారు. ఇటుపక్కగా వినాయకుడు ఉంటాడు, అటుపక్కగా కుమారస్వామి ఉంటారు. వాళ్లకు కేటాయించినటువంటి, వాళ్లకు సేవ చేసుకుంటూ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా చుట్టుగా ఉంటాయి. ఆ విధంగా శివ కుటుంబం ఎంతో తేజస్సుతో, ఎంతో ఆదర్శంగా, ఎంతో వైవిధ్యభరితంగా, చూడడానికి చూడకన్నులు చాలవు కదా అన్నట్టుగా పరమాత్మ దర్శనం కలుగుతూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు శివ కుటుంబము అంటే అర్థం ఏంటి అంటే అన్ని లోకాలు, ప్రపంచం, విశ్వమంతా స్వామివారికి శివ కుటుంబమే. తాను ఇంటి పెద్దగా ఉంటాడు అంతే. ఈ విషయాన్ని మనం గమనించాలి. శివ కుటుంబంలో బాగా నేను కూడా ఒక కుటుంబ సభ్యుని అని అనుకుంటే శివుడు పెద్దవాడు కదా, తండ్రి కదా. ఆ లెక్కన ఆలోచించినట్లయితే అమ్మవారు తల్లి, అయ్యవారు తండ్రి. మనం వినాయకుడు తర్వాత కుమారస్వామిలాగా మనం కూడా స్వామివారి ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలం అవుతాం, కానీ పరాయి వాళ్ళం ఎట్లా అవుతాం? కాబట్టి స్వామివారు మనవాడు, అమ్మవారు మన తల్లి. కాబట్టి ఈ భావనతో మనం జీవించినట్లయితే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మనకు అనుకూలంగా ఉంటుంది, ప్రతి వ్యక్తి మనకు అనుకూలంగా ఉంటాడు. ఎందుకు? తండ్రి ఒక్కడే కాబట్టి, మనం మూలాన్ని పట్టుకున్నాం కాబట్టి విశేషమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా, ఎదిగే కొద్దీ ఉండే ప్రయోజనాలన్నీ కూడా మూలం మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మనకు సత్ఫలితాలే స్వామివారు సమకూరుస్తూ ఉంటారు. కాబట్టి శ్రీ కపిలేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు వ్యాఘ్ర వాహనాన్ని అధిష్ఠించి పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. చక్కగా పులిలాంటి గమనం ఉండాలి అంటూ ఉంటారు కదా. ఎంత నేర్పరితనంతో వెళ్తూ ఉంటుంది పులి. దాని గమనం ఎంత వేగంగా ఉంటుంది, ఎంత వైవిధ్యంగా ఉంటుంది గమనం. కానీ ఆచితూచి అడుగు వేసే విధానం కానీ, ఆ కదలిక కానీ, ఆ స్వరూపం కానీ ఎప్పుడూ కూడా ఎంతో హుషారుగా, ఎంతో చురుకైనటువంటి పాత్ర పోషించేటటువంటి జీవి పులి కదా. అలాంటి వాహనాన్ని స్వామివారు అధిష్ఠించారు. మధురం మధురం ఈశ్వరనామం తలచిన వారికి పరమానందం. ఓం హర శంకర నటరాజా శ్రీ సాంబ శివ. ఓం హర శంకర నటరాజా శ్రీ సాంబ శివ. మధురం మధురం ఈశ్వరనామం తలచిన వారికి పరమానందం. ఓం హర శంకర నటరాజా శ్రీ సాంబ శివ. ఓం హర శంకర నటరాజా శ్రీ సాంబ శివ. మహిమాన్వితము శివనామం, మంగళకరము శివనామం, పావన మంత్రం శివనామం, వేదార్థ
సారం శివనామం ఓంకార స్వరూపం శివనామం ఓం హర శంకర నటరాజ శ్రీ సాంబ శివ ఓం హర శంకర నటరాజ శ్రీ సాంబ శివ శుభములు కూర్చును శివ ధ్యానం అద్భుత ఫలము శివ ధ్యానం అమృత భరితం శివ ధ్యానం అమితానందము శివ ధ్యానం ఓం హర శంకర నటరాజ శ్రీ సాంబ శివ ఓం హర శంకర నటరాజ శ్రీ సాంబ శివ ప్రణవ స్వరూపం శివరూపం పార్వతీనాథుని ఘనరూపం అఖిలం సకలం శివరూపం ప్రతి అణువు అణువు శివరూపం ఓం హర శంకర నటరాజ శ్రీ సాంబ శివ ఓం హర శంకర నటరాజ శ్రీ సాంబ శివ ఓం శివాయ నమః శివాయ ఓం హరాయ నమః శివాయ ఓం మహేశ నమః శివాయ ఓం మల్లేశ నమః శివాయ మధురం మధురం ఈశ్వర నామం తలచిన వారికి పరమానందం ఓం హర శంకర నటరాజ శ్రీ సాంబ శివ 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 పరమాత్మ ప్రతి గమనము కూడా లోక కళ్యాణార్థమే ఉంటుంది. కాబట్టి లోక కళ్యాణానికై స్వామివారి కళ్యాణమైన స్వామివారి ప్రతి వైచిత్ర్యభరితమైనటువంటి కైంకర్యమైన అన్నీ కూడా లోక కళ్యాణకారకమే. కాబట్టి లోక కళ్యాణకారకమైనటువంటి పరమాత్మ ఏ రూపంలో ఉన్నా అది స్వరూపమే స్వస్వరూపమే అని మనం భావన చేయాలి. ఎందుకు అంటే అది అప్పటికప్పుడు సమకూరినటువంటి అవతారమే అయినా, అప్పటికప్పుడు ధరించినటువంటి వేషమే అయినా, అప్పటికప్పుడు ధరించినటువంటి ఆ యొక్క అవస్థ వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఆ కొన్ని క్షణాలే కదా ఆ స్వరూపంలో ఉన్నది పరమాత్మ. మరి ఆ కొద్ది క్షణాలు దాటిన తర్వాత ఇంకా విశేషవంతంగా విశేషమైనటువంటి స్వామివారి అసలైనటువంటి స్వరూపం ఒకటి ఉంటుంది కదా అని అనుకోక్కర్లేదు. ఎందుకంటే సమస్తము తానే నిండి ఉన్నటువంటి వాడికి ఒక రూపం అవసరమా? అనేక రూపాలలో తాను ధరించి అనేక రూపాలలో తాను వసించి ఉన్నాడు కదా. కాబట్టి అనేక రూపాలలో అనేక రకాలుగా వ్యాపించి ఉన్నటువంటి వసించి ఉన్నటువంటి వాడు కాబట్టి వాసుదేవుడు కూడా శివుడే. వసించి ఉన్నవాడు కాబట్టి వాసుదేవుడు. కాబట్టి ఎలాంటిది ఇచ్చినా సరే పరమాత్మకు ఎలాంటి వైవిధ్యభరితమైనటువంటి అసలు మన మనస్సొక్కటి పవిత్రంగా ఉండి స్వచ్ఛంగా ఉండి స్వామి ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి వస్తువు ఇదొక్కటే, ఇంతకు మించినటువంటి వస్తువును ఇంతకు మించినటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్తువును ఈ భూమండలం అంతా వెతికినా సరే దొరకదు. కాబట్టి నా మనస్సును స్వీకరించు అని ఏ భక్తుడైతే ప్రణవిల్లుతాడో రాలన్ రువ్వగ చేతులాడవు కుమారా రమ్ము రమ్మంచునే జాలన్ జంపగ నేత్రముల్ దివియగా శక్తుండనేగాను నా శీలంబేమని చెప్పనున్నది కని చిత్తంబునా భాగ్యమో శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగల శ్రీకాళహస్తీశ్వరా. ఓ పరమేశ్వర, మహాదేవ, శివ, నీవు శ్రీ మహావిష్ణువు చేత పూజింపబడు పాదములు గలవాడవు. అట్టి నిన్ను పూలు లేవని రాళ్లతో పూజించిన కిరాతకుని వలె నేనిట్లు పూజింతును స్వామి. నాయన,
రమ్మని పిలిచిన సిరియాలుని వలె కొడుకును చంపి వంట చేసి పెట్టలేము కదా. తిన్నని వలె కన్నులు ఊడ తీసుకుని మరీ నిన్ను పూజింపజేయడానికి అంత సామర్థ్యము, అంత సాహిత్యము, అంత గొప్ప ఒక వైఖరి నా దగ్గర లేదు కదా. అంతటి గాఢమైన మూఢభక్తి అని ఎట్లు నేను చెప్పగలను? ఈ భక్తికి, నా ఈ కించిత్ భక్తికి నీవు సంతోషించి కరుణించినచో అంతియే చాలును. నీ వద్ద నా విధి ఎట్లు రాసి ఉన్నదో స్వామి అని వేడుకుంటూ ఉండేటటువంటి ఆ వైనాన్ని మనం గమనించినట్లయితే, స్వామివారు చక్కనైనటువంటి రాజార్ధుతురు డైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా జాతి క్రియలేర్పడున్ సుఖము మాన్యశ్రేణికెట్లబ్బు రూపాజీవాళికి నేది దిక్కు ధృతి నీ భక్తుల్ భవత్పాద నీ రేజంబుల్ భజియింతురే తెరగునన్ శ్రీకాళహస్తీశ్వర. ఓ శ్రీకాళహస్తీశ్వర, ఓ కపిలేశ్వర స్వామి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు దూర్జటి కవీంద్రులు. ఈశ్వర, భూపాలుడు బంగారము మున్నగు ధనరాశులకు ఆశపడిన వాడైనచో పరిపాలన ఎట్లు సక్రమంగా జరుగును? అట్టి రాజ్యములో ధర్మం ఎక్కడ ఉండును? వర్ణాశ్రమ ధర్మాలెట్లు సరిగా నుండును? గౌరవనీయులు పెద్దవారు మాన్యులకు సజ్జనులకు సుఖమెట్లు కలుగును? తరువాత వివిధమైనటువంటి వారి జీవనం ఎట్లు జరుగును? ధైర్యముతో నీ భక్తులు నిన్నెట్లు సేవించగలరు? కావున ఓ పరమేశ్వర, ఆశామోహములు నన్ను దరిచేరనీయకుండా చూడుము తండ్రి పరమాత్మ. కాబట్టి శంకరా, నీటి కెరటాల వలను రావి ఆకుల వలను మెరపుటద్దము వలను గాలిలోని దీపముల వలెను ఏనుగు చెవుల కొసల వలెను ఎండమావులు గుంపుల వలెను మినుగురు పురుగుల కాంతుల వలెను ఆకాశంలో వ్రాసిన అక్షరముల వలెను జీవుల ప్రాణముల వలెను పాల వెన్నెల ముద్దల వలెను చంచలతత్వము కలిగినవని అశాశ్వతములని తెలిసియుండి ఈ మూఢజనులు సిరి సంపదలకేలా ఆశపడుతున్నారు తండ్రి. వాటితో మదమెక్కి ఎందుకు గుడ్డివారవుతూ ఉన్నారు? కాబట్టి పరమాత్మ, అదిగో నందీశ్వర స్వామి వలె నన్ను కూడా స్వీకరించి అంతటి భక్తపరాధీనుడైనటువంటి నీవు భక్తుని యొక్క ఆవేశాన్ని, ఆలోచనను నీవే నియంత్రించి నీ వైపుకు త్రిప్పుకుంటూ పరమాత్మ నీ సేవకై వినియోగించుము. కనిపిస్తూ ఉన్నటువంటి నందీశ్వర స్వరూపం ఏ విధంగా మనకు ఆదర్శంగా ఉన్నదో అలాంటి ఆదర్శాన్ని ఒక భక్తి ఉత్సాహంతో మనం కూడా ఆ విధంగా ముందుకు సాగాలి అనేటటువంటి వైఖరిని మనం గమనించాలి. అదిగో వ్యాఘ్ర సింహం. వ్యాఘ్రము అనగా పులి, కదులుతూ ఉన్నటువంటి పులి ఏ విధంగా ఉంటుంది? పులి వాహనము అంటేనే ఆ ముఖంలోనే ఒక దృక్పథం, ఒక వైఖరి ఉంటుంది చూసారా? ఆ వైఖరి గమనానికి ప్రతీక. ఎలాంటి గమనానికి ప్రతీక? ఉత్సాహ గమనానికి ప్రతీక. అదిగో నందీశ్వరుడు ఎప్పుడూ కూడా కాలు దువ్వి రంకె వేయడానికి సిద్ధంగా ఉండేటట్లుగా, కాలు దువ్వి స్వామి నేనొస్తూ ఉన్నాను నీ సేవకని సిద్ధంగా ఉండేటటువంటి, ఎప్పుడూ సంసిద్ధంగా ఉండేటటువంటి స్వరూపుడైనటువంటి నందీశ్వరుణ్ణి చక్కగా కపిలతీర్థం వద్ద చుట్టూ వాహనాలన్నీ కూడా గమనం చేస్తూ ఉండగా, అన్ని వాహనాలు ఒక్క నంది వాహనానికి సమానమవుతాయా? మానవులందరూ అనుకుంటూ ఉంటారు, ఇదిగో రకరకాల వాహనాలన్నీ కూడా ఇంత వేగంగా వెళ్తూ ఉంటాయి, అంత వేగంగా వెళ్తూ ఉంటాయి ఇదిగో అని. కానీ నందీశ్వరుని యొక్క వాహనం ముందు ఏ వాహనమైనా పనిచేస్తూ ఉందా? ఏ వాహనమైనా అంతటి స్థాయిలో, తీవ్ర స్థాయిలో గమనం చేస్తుందా? ఎందుకు? పరమాత్మ చేత వాహనం కాబట్టి, పరమాత్మునికి వాహనం కాబట్టి, మహాదేవుడైనటువంటి శివునికి వాహనం కాబట్టి అలాంటి పరమాత్మను మనం దర్శిస్తూ ఉన్నాం. రాత్రివేళ అయితే దగద్ధగాయమానంగా విద్యుద్దీప కాంతులతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి స్వరూపాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడు సూర్యుడు అనేటటువంటి, ఆదిత్యుడు అనేటటువంటి అతిపెద్ద కాంతి పుంజం,
కాంతి స్వరూపం, హిరణ్యగర్భ స్వరూప, సూర్యమండలాంతర్గత శక్తి సవిత అనేటటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ దర్శనం, పరమాత్మ స్పర్శచే ఈ జగత్తంతా కూడా ఏ విధంగా కీర్తించబడుతూ ఉన్నదో, ఈ జగత్తంతా కూడా ఏ విధంగా ప్రకాశింపజేస్తూ ఉన్నదో, ఈ జగత్తంతా కూడా ఏ శక్తి చేత ప్రజ్వరిల్లబడుతూ ఉన్నదో, ఆ ప్రజ్వరిల్లబడేటటువంటి శక్తి స్వరూపాన్ని మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. అందుకే మనలో ఉన్నటువంటి, మనకై ఉన్నటువంటి, మనలోని విచక్షణ శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా పరమాత్మకు మనం కేటాయించాలి. కాబట్టి చక్కనైనటువంటి ఈ స్వామివారిని మనం దర్శిస్తూ ఉన్నాం. అమృతతుల్యమైనటువంటి పరమాత్మ ఎప్పుడు కూడా అమృతాన్ని కురిపించేటట్లుగా, అమృతానికి నెరవేరేటట్టుగా, అనర్గళమైనటువంటి వాక్పటుత్వం కలిగినటువంటి వాడిగా, సకల శబ్దాలకు కారణమైనటువంటి వాడిగా నిరూపితుడైనటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మను మనం దర్శిస్తూ ఉన్నాం చక్కగా. ఇందులో వాహనదారులు, చక్కగా మోసేటటువంటి వారు, పరమాత్మ సేవలో తరించేటటువంటి వారందరూ కూడా చక్కగా ఎంతో భక్తితో, పారవశ్యంతో తమ భుజస్కంధాలపైన స్వామివారిని చిన్న పిల్లాడిగా, ముద్దు ముద్దు మురిపాలతో ఉన్నటువంటి పరమాత్మను, ముద్దు ముద్దుగా ఉన్నాడు కదా చిన్న పిల్లవాడు అన్నట్లుగా మోస్తూ ఉన్నారు భక్తాదులు. కాబట్టి సేవకులైనటువంటి వారు ఎప్పుడూ కూడా ఏది ఆశించరు, పరమాత్మ సేవయే పరమ లక్ష్యంగా భావిస్తారు. వ్యాఘ్రవాహనమైనటువంటి ఆ వాహనం ఏ విధంగా భావన చేస్తూ ఉన్నదో, వ్యాఘ్రవాహనారూఢుడైనటువంటి పరమాత్మ అనుగ్రహం చేత ఆ పులి చక్కగా ఏ విధంగా భావన చేస్తూ ఉన్నదో, ఆ భావననే పులితో సహా మోస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా, భక్తాదులందరూ కూడా అదే భావనతో స్వామివారి సేవలో, కైంకర్యంలో తరిస్తూ ఉన్నారు. అదిగో గరుడ గమనుడు ఏ విధంగా తొంగి తొంగి చూస్తూ ఉన్నాడో, వైకుంఠంలో ఉన్నటువంటి గరుత్మంతుడు ఒక శిలాకృతిగా మారి 7 కొండలలో ఒక గరుడాద్రిగా తానే విస్తరించి తన రెక్కలను చాపి, పరమాత్మ ఇదిగో రెక్కలను చాచినటువంటి నేను నీకోసం సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా సహజ శిలాకృతిలో ఉన్నటువంటి గరుత్మంతుణ్ణి మనం దర్శిస్తూ ఉన్నాం చక్కగా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. భక్త సులభుడు భవాని విభుడు, భక్తుల పాలిట బంధువు శివుడు. శివ శివయని నా వేగమే బ్రోచే పరమ దయాళువు పరమేశ్వరుడు. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. బాలభక్తుడు మార్కండేయుడు భక్తి మీరగా ఈశుని కొలచి పరమేశ్వరుని ప్రార్థన చేసి చిరంజీవిగా వరమును పొందే. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. క్షీర జలధి మధియుచిన వేళ ఉద్భవించిన హాలాహలము సురల కోసమై ద్రోణిను స్వామి నీలకంఠుడై ఖ్యాతిని పొందే. శివ శివ అనరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. సురాసురులను